ఆలయ నిర్మాణంలో 2 వేరువేరు 45 అడుగుల ఎత్తున కీర్తి స్తంభాలు, విజయ స్తంభాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఈ స్తంభం పైన త్రిశూలం ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ప్రధాన ఆలయానికి ఇరువైపుల గజస్తంభం వెనుక వెలుపువలి గొడవపై మహాభారతం, రామాయణం నుండి కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు చిత్రీకరించారు. రామాయణం నుండి 7 వరుసలలో అనేక సన్నివేశాలను చిత్రీకరించారు. అవి రాముడు అయోధ్య నుండి బయలుదేరిన దృశ్యాలు, భరతుడు తిరిగి రావడానికి ప్రయత్నించడం, శూర్పణఖ అడవి దృశ్యాలు, రావణ సీతను అపహరించడం, రాముడు హనుమంతుని కలవడం, హనుమంతుడు సముద్రం దాటి లంకకు చేరుకోవడము, అశోకవనం రాముని ఆస్థానం, చివరి వరుసలో వానర సైన్యం లంకకు చేరుకోవడానికి రాళ్లవంతను నిర్మించినట్లు చెక్కారు. అంతేకాకుండా మహాభారతం నుండి 7 వరుసలు ఉన్నాయి. అవి కృష్ణుడు ప్రారంభ సాహసాలు దిగువ 2 వరుసలలో చూపించబడ్డాయి. మహాభారత యుద్ధం, అర్జునుని తపస్సు, మహాభారతంలోని వివరించిన వివిధంగా కిరాత అర్జునులు పోరాటం నుండి దృశ్యాలు మొదటి 5 వరుసలలో చిత్రీకరించబడినాయి. ప్రధాన ఆలయానికి దక్షిణం వైపున ఉన్న రావణమూర్తి త్రిమిత్రియ శిల్పం అయిన ఆలయానికి కైలాసం అని పేరు వచ్చింది. రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు. అక్కడ శివుడు విశ్రాంతిలో కూర్చున్నట్లు, శివుని బొటనవేలు ఒత్తిడితో రావణుడి అహం తొక్కినట్లు చిత్రీకరించారు. గోపురం లేదా ప్రవేశం ద్వారం ప్రవేశానికి ప్రధాన బిందువుగా పనిచేస్తుంది. ఒక మండపం నుండి వేరొక మండపానికి వెళ్ళేటప్పుడు హాలు పరిమాణం చిన్న, స్థలం చిన్నదిగా ఉంటుంది. కాంతి మసకబారుతుంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చాలాసార్లు ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. 1000 మందికి పైగా కూలీలు పంపాడు. వారు 3 సంవత్సరాలకు పైగా రాత్రింబవళ్ళు పనిచేశారు. కానీ ఔరంగజేబు ఆలయాన్ని ధ్వంసం చేయలేకపోయాడు. ఈ ఆలయాన్ని ఎన్నోసార్లు ధ్వంసం చేద్దామని చెప్పేసి ఔరంగాబాదు ప్రయత్నించినా కూడా అతని కళ నెరవేరలేకపోయింది. అప్పుడు ఎన్నో విధాలుగా ఖండించిన శిల్పాలు కూడా ఇప్పటికీ మనకు కనబడుతూ ఉంటాయి. ఈ శిల్పాలను ఎన్నోసార్లుగా ఖండించినా కూడా అలానే కొన్ని మిగిలిపోయాయి. కానీ ఈ ఎల్లోరా గుహలను ఏం చేయలేకపోయినా ఔరంగాబాదు జీవితంలో ఓడిపోయినట్టుగా చెప్తూ ఉంటారు. ఈ శిలా సంపద ఎన్నో సంవత్సరాల క్రితం చెక్కబడి ఉన్నా ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఈ అందాలు ఎంతో కనువిందు చేస్తాయి. కళ్ళకు చూస్తుంటే ఎంతో భాగ్యం అనిపిస్తుంటుంది. ఈ విధంగా చెక్కడానికి ఎన్ని సంవత్సరాలు ఎంతమంది కష్టపడ్డారో కానీ ఇప్పుడు మనం చూసి తరిస్తుంటే మన కళ్ళకు చాలా ఆనందం అనేది కలుగుతుంది. మనసు ప్రశాంతత కోసం కూడా చూస్తుంటే ఎంతో బాగా అనిపిస్తుంటుంది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ శిల్పాలు చూస్తున్నంతసేపు మన పురాణాలు, ఇతిహాసాలు ఇక్కడ మొత్తము వివరించడం అయితే జరిగినట్టయితే నాకు అనిపించింది. మీరు చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది మీకు? అసలు ఇతిహాసాలు జరగలేదో అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్న శిల్పాలలో అయితే ఖచ్చితంగా మన ఇతిహాసాల్లో జరిగిన ప్రతి ఒక్క శిలా సంపద అయితే ఇక్కడ పొందుపరచడం అయితే జరిగింది. ఈ ఎల్లోరా గుహలు మనము సందర్శించడానికి అనువైన సమయం ఏంటిదంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మధ్యకాలంలో అనువైన ప్రదేశంగా చెప్తారు. ఎందుకంటే అక్కడ ఆగస్టు నుంచి మనకు మాన్సూన్ వస్తుంది కాబట్టి వర్షాలు ఇట్లా బాగా పడతాయి కాబట్టి ఆ చుట్టుప్రక్కల మొత్తము ప్రకృతి చాలా వేపుగా ఉంటుంది, బాగుంటుంది. ఆ ప్రకృతిలో పచ్చదనంతో ఈ గుహలలో అటు చూస్తుంటే చుట్టూ ప్రకృతి ఉంటుంది కాబట్టి ఈ గుహలు చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉంటారన్నట్టు. ఎందుకంటే ప్రకృతి మనకు చుట్టూ చాలా పచ్చగా ఉన్నప్పుడు మనం చూస్తున్నా కూడా ఆ గుహల్లో కూడా ఇక శిలా సంపద కూడా మనకు చాలా బాగా అనిపిస్తుంది కదా. ఆ అట్మాస్ఫియర్ పెరిగినప్పుడు మన హృదయం చాలా ఆహ్లాదకరంగా, మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఆగస్టు, అక్టోబర్ మధ్యలో చూస్తే అక్కడికి వెళ్ళి ఈ శిల్పాలను చూస్తే సందర్శించితే చాలా బాగుంటుందని చెప్పేసి చాలా వరకైతే చెప్పడం జరుగుతుంది అక్కడ. కానీ పర్యాటకంగా అయితే చాలా వరకు పర్యాటకులు వేసవి కాలంలోనే ఎక్కువ వస్తారు. అంటే మే మంత్లోనే, జూన్ మంత్లో ఎక్కువగా పర్యాటకులు వస్తారు. ఎందుకంటే అప్పుడు
విద్యార్థులకు సెలవులు ఉంటాయి కాబట్టి ఆ ప్రదేశంలో మనము పర్యాటకంగా వెళ్తే బాగుంటుంది అని చాలా వరకు ఫ్యామిలీలు ఆలోచించి ఆ టైంలోనే రావడం అయితే ఎక్కువ జరుగుతుంది. పర్యాటకంగా అయితే చాలా వరకు మే జూన్ మాసంలోనే ఎక్కువ వస్తారు. ఎందుకంటే అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఏదైనా టూర్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళి అక్కడ ఈ సంపదను చూడడానికైతే చాలా వరకు వస్తారు. కానీ మనం చూడడానికైతే అనువైన టైం అయితే మనకు ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో అయితే బాగుంటుంది. కానీ చాలామంది ఏంటంటే సెలవులు ఉన్నాయి కాబట్టి మిగతా టైంలో స్కూళ్ళు ఉంటాయి కాబట్టి పిల్లలకు ఆ టైంలో అనువుగా ఉంటుందని చెప్పేసి ఆ టైంలో చాలా వరకు అయితే పబ్లిక్ ఎక్కువ వెళ్తారు. మీరు ఎవరైనా వెళ్ళాలనుకున్నప్పుడైతే ఆగస్టు అక్టోబర్ మధ్యకాలంలో వెళ్తే మీకైతే చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ చూసిన ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే అనిపించింది మీకు చెప్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఈ శిల్పాలకు యునెస్కో చే ప్రపంచ వారసత్వంగా ప్రదేశంగా గుర్తించబడింది. ఈ శిల్పాలను యునెస్కో చే ప్రపంచ వారసత్వ సంపదగా ప్రదేశంగా గుర్తించబడింది. ఎల్లోరా గుహలన్నిటిలో మొదటి గుహ చాలా ప్రాచీనమైనది. రెండో గుహ శిల్ప కళతో కూడిన ఒక చైతన్యశాలగా ఉంటుంది. దీనిలో బుద్ధుని గురించి వివిధ మూర్తులు బోధసత్వాన్ని మూర్తులు ఉన్నాయి. దీనిపై కప్పు పెద్ద 12 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. ఈ గృహ గర్భంలో సన్యాసుడైన ఉన్న బుద్ధుని విగ్రహం ఉంటుంది. ఈ శిల్పం విగ్రహం చూపులను ఆకట్టుకుంటుంది. మీరు ఒక్కసారి వెళ్ళినప్పుడు అక్కడ చూడండి, చాలా బాగుంటుంది. చూస్తుంటే అక్కడి నుంచి అసలు వెళ్ళాలని అస్సలు అనిపించదు. చూస్తున్న కొద్దికి ఇంకా చూడాలనిపిస్తే అక్కడే అనిపిస్తుంది మనకు. ఇక్కడ కొన్ని గుహలలో చీకటిగా ఉంటుంది, కానీ అక్కడ విద్యుత్తు అరేంజ్ చేసి లైట్లు వేస్తే చాలా బాగుంటుంది. కానీ ఆ చీకటిలో చూస్తున్నా కూడా చాలా అందంగా బాగా కనిపిస్తాయి. అక్కడ ప్రతి ఒక్క గుహ కూడా ఒక ప్రత్యేకమైన సుందరంగా చెక్కబడిన శిల్పాలను చూస్తూ ఉంటే మనకు ఎంతో ఆనందాన్ని ఆహ్లాదకరాన్ని మన కళ్ళకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ముందు వీడియోలో చెప్పిన విధంగా ఇక్కడ ఏనుగుల వరుస ఉన్నది చూడండి. ఈ ఏనుగు తొండాలను అప్పుడు ఔరంగజేబు ఈ ఆలయం పైన చాలాసార్లు దాడి చేసి ఆ విగ్రహాలను ఖండించాడని మీకు ముందుగానే చెప్పాను. ఆ ఖండించిన విగ్రహాలకు ఏనుగుల తొండాలనేది తొలగించడం అని జరిగింది. అప్పుడు ఆ తొలగించినవి అట్లే ఉంచారు. వాటిని మళ్ళీ తిరిగి కన్స్ట్రక్షన్ అనేది చేయలేదు. ఇక్కడ రావణ బ్రహ్మ కైలాస పర్వతాన్ని ఎత్తుతున్నట్టుగా ఇట్లా ఉన్నదో చూడండి. అక్కడ రావణ బ్రహ్మ మన ఐదు తలలతోటి ఆ విగ్రహాన్ని ఎత్తుతున్నట్టుగా అది విధంగా చెక్కబడడం చాలా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్.